ఇక నా రెండో ప్రశ్న వచ్చేసి, వేదం ప్రకారం ఒక వ్యక్తికి ఏ వయసు నుంచి విద్యను నేర్పడం మొదలుపెట్టాలి? ఇప్పుడు నర్సరీల పేరుతో మూడేళ్ళు కూడా అక్కడ చేసి రైమ్స్ అని మరొకటి వారికి నేర్పిస్తూ ఉండడం సమయం. సో సంహిత వేరు, సంస్కృతంలో మాట్లాడడం వేరు. సంహిత అంటే ఏమిటో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అదేంటంటే ఒక అక్షరాన్ని ఇంకో అక్షరాన్ని జోడించి పదం తయారు చేస్తాము, అది సంహిత. ఒక పదము ఇంకో పదము కలిపి జోడిస్తే అది సంహిత. పదాలు కలుపుకుంటూ వెళ్తూ వాక్యం చేస్తాము, అదొక సంహిత. వాక్యాలన్నింటినీ కలపడాన్ని సంహిత అంట. వేద మంత్రాలన్నీ వాక్యాలను కలుపుతూ వెళ్ళిపోతుంది కాబట్టి దాని సంహిత అని పేరు వేదానికి. సో దేర్ఫోర్ వేదం వేరు, సంస్కృతం వేరు. ఎవరన్నా సంస్కృతం వస్తే వేదం వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. సంస్కృతం వేరు, అది సంస్కరింపబడి మాట్లాడుకోవడానికి పనికొచ్చేది. మనం ఇదే మాట్లాడుకున్నాం సార్ చాలా సార్లు. వేదం నుంచే సంస్కృతం వచ్చింది. అది వేదం నుంచి సంస్కృతం రావాలి కానీ సంస్కృతం నుంచి వేదం రాదు. అది కాబట్టి మన మాతృభాష సరస్వతి. సో అదే అందరికి ఎవరికైనా సరే. అద్భుతం. ఇంకా రెండో ప్రశ్నకి వెళ్దాం. మరి ప్రకారం ఒక వ్యక్తికి ఏ వయసు నుంచి విద్యను నేర్పడం మొదలు పెట్టాలి? ఇప్పుడు నర్సరీల పేరుతో 3 ఏళ్ళు కూడా నిండని చంటి పిల్లల్ని అక్కడ చేర్పించి రైమ్స్ అని మరో చోట వారికి నేర్పిస్తూ ఉండటం సబబేనా అన్నది ఈయన యొక్క ప్రశ్న. ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు అది ఆయన ప్రశ్న. మురళి గారు మీ చేతికి ఇచ్చాను మైక్. నాకు మీరు కట్ అవుతున్నారు మురళి గారు, కొద్దిగా వినిపించట్లేదు. ఇంకా వీక్ గానే ఉంది. ఇంటర్నెట్ ఏదైనా వీక్గా ఉందేమో మీది. మురళి గారు మీరు ఫ్రీజ్ అయిపోయారు. డాక్టర్ శారదాపూర్ణ గారు మీకు వినిపిస్తోందన్నమాట? వినిపిస్తుందండి, స్పష్టంగా ఉంది కాబట్టి ఆయనే ఫ్రీజ్ అయ్యారంటే ఆయన దగ్గర ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మురళి గారు సరే, అయితే ఓ పని చేద్దాం. డాక్టర్ శారదాపూర్ణ గారు మీరు మొదలు పెట్టండి ఆ ప్రశ్నకి సమాధానము. ఆయన అడుగుతున్నది ఏంటంటే ఏ వయసు నుంచి వేదం నేర్పించచ్చు, ఏమిటి సంగతి? ఇప్పుడు స్కూళ్ళలో ఇప్పుడు చిన్నపిల్లలు 3 ఏళ్ల నుంచి తీసుకెళ్ళి నర్సరీ రైమ్స్ అవి నేర్పించేస్తున్నారు. సో అలా చేస్తున్నారు కదా, మరి అది సబబైన పనా కాదా? ఏ వయసు నుంచి నేర్పించాలి? ఇటువంటి ప్రశ్న అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పండి. ఇక్కడ ఒక చిన్న వివరణ చేసుకోవాలి, మనం విడదీసుకోవాలి ప్రశ్నని. ఆయన చెప్తున్నది వేదం ఎప్పటి నుంచి నేర్చుకోవాలనా, సంస్కృతం ఎప్పటి నుంచి నేర్చుకోవాలనా, లేకపోతే కన్నడ, హిందీ లాంటి వ్యవహార భాషలు ఎప్పటి నుంచి నేర్చుకోవాలనా? అక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే వేదం మనం నేర్చుకోవడం అనే ప్రశ్న వచ్చేటప్పటికి మనం అందరం అక్షర జ్ఞానంతో పుట్టాం. మనం ఆ అక్షర జ్ఞానమే శబ్ద శకలాలై అంటే అక్షరాలుగా మారి సంహితలో భాగాలు, వాటితో మనం పుట్టాం. అవన్నీ మన లోపలి లోకంలో ఉన్నాయి. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, రూపం తీసుకున్నది కూడా అక్కడే. వాటి పేరు ధ్వని, వాటి పేరు ధ్వని. ఆ ధ్వనులు ఏమవుతున్నాయి, మన ఈ 6 ఆర్టిక్యులేషన్ పాయింట్స్ ఉన్నటువంటి వదన గహ్వర నుంచి ప్రకటన అవుతున్నాయి. అప్పుడు కదా భాషగా రూపం వచ్చేది. అయితే ఈ జ్ఞానం వేరు, అంటే మన అంతరంగ జ్ఞానం వేరు, మన బాహ్య జ్ఞానం వేరు. అంచేత వేదం అనేది అంతరంగ జీవనానికి సంబంధించినటువంటి భాషా వ్యవహారం, భాషా వ్యాపారం. ఆ భాష అక్షరాల మీద అక్షరాల ప్రోవు, అక్షరాల రాశి అన్నమాట. దానిని వివరణ, అది నేర్చుకోవాలి అంటే ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి? అది కదా వారు అడిగిన ప్రశ్న. అసలు విద్య అన్నది ఎప్పటి నుంచి నేర్చుకోవచ్చు, అది చాలా బాగుంది. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? తర్వాత ఆయన అడిగారు, మనకి నర్సరీ రైమ్స్ చెప్తున్నారు స్కూళ్ళలో, అది సబబేనా? 3వ ఏట నుంచి అది సబబేనా? చెప్పేది ఏముందండి, వాల్మీకి ఆ గర్భవతి సీతకి
లవకుశులు పుట్టడానికి ముందు చాలా వేదబోధ చేశారు ఆయన. అప్పటికి వాళ్ళకి ఇంకా జననం కాలేదు. అంచేత జననానికి పూర్వమే, ఈ జన్మకి పూర్వమే వేదం ఉన్నది కనుక, ఆ జ్ఞానము మనకున్నది కనుక, ఆ అక్షర జ్ఞానముతో మనము పుట్టాము కనుక, ఆ అక్షర జ్ఞానమే అగ్ని కనుక, ఆ మహాగ్ని, ఆ అక్షరాగ్ని మన శరీరం నుంచి ఉత్పన్నమయ్యి భాషగా వస్తోంది కనుక దానికి కాలంతో కానీ, స్థలంతో కానీ, వ్యక్తితో కానీ సంబంధం లేదు. మన ప్రమేయమేమీ లేదు అందులో. మీరు ఇప్పుడు వేదాక్షరం నేర్చుకోవడానికి మన జన్మతో అది వస్తుంది, మనం గ్రహించాలి అంతే. మనకు అవగాహనలోకి రావాలి. రెండో మాట చెప్తాను. ఇంకోటి కూడా చూసాం, ప్రహ్లాదుని పుట్టుక. వాళ్ళ తల్లి గారు, ఆ తండ్రి గారి వ్యవహారం అవన్నీ చూసాం. ప్రహ్లాదుడికి ఏమైంది? ఆయన కూడా ఆవిడ గర్భవతిగా ఉండగానే నారాయణ నారాయణ అని విన్నాడు ఆయన విష్ణునామం. అంచేత వేదము యొక్క బోధ జననానికి పూర్వమే ఉంటుంది, జన్మకి పూర్వమే ఉంటుంది. అయితే షోడశోపచారాలు చేస్తున్నాం మనం, అక్షరాభ్యాసాలు చేస్తాం. మనం అన్నప్రాసనకి చేసే ముందు ఎవరైనా పుస్తకం ముట్టుకుంటే ఇంకేముంది, నా పుత్రుడు మహాయోగి అయిపోతాడు, మహాకవి అయిపోతాడని భావిస్తూ ఉంటాం. అది మన ఆశ కావచ్చు, నిజం కూడా కావచ్చు. అయితే అటువంటప్పుడు షోడశోపచారాలు కానీ, అన్నప్రాసన క్రియా విధులు కానీ, లేదా అక్షరాభ్యాసం వంటి క్రియలు మనం చేసేటటువంటివి, ఒడుగు గురుకులాలు, ఇవన్నీ కూడా వేదాధ్యయనానికి ఒక్కొక్క దశ, మెట్లుగా ఉన్నటువంటి దశలు. వాటిని ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అనేవి మనం ఏబిసిడీలు చెప్పడానికి నేర్చుకునేటటువంటి స్థితులు. అంతే, తేడా ఏమీ లేదు. తల్లి శిశువుకి అమ్మ, రామ, చందమామ అన్ని ఎప్పుడు చెప్తుందండి? ఆ పసిగుడ్డుకి చిన్నపాటి జ్ఞానం వచ్చిందని తెలియగానే, అంటే 11 రోజుల పూర్వమే చెప్పడం ప్రారంభిస్తుంది. అందువలన వేదాధ్యయనానికి కాలం అంటూ మనం నిర్ణయం చెయ్యలేము. ఆ అక్షర జ్ఞానంతో పుట్టాం కనుక, ఆ భాషా జ్ఞానంతో మనం ఉన్నాం కనుక, ఆ అగ్ని మనలో ఒక భాగం కనుక, మన బతుకు సర్వం ఈ చుట్టూ తిరగడం వలన దానికి ఒక కాల నిర్ణయం అంటూ ఉండదు. అంచేత ఎప్పుడైనా నేర్చుకోవచ్చండి. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. అదండి మురళి గారు, మనం ఇప్పుడు ఎప్పుడన్నా సరే ఒక గన్ ఫైట్కి కత్తి తీసుకెళ్ళకూడదు సార్. ఇప్పుడు డాక్టర్ శారదా పూర్ణ శెట్టి గారిని పెట్టుకొని మనం మనం చిన్న చిన్న ఆశలు చెప్తే ఎట్లా చెప్పండి? ఆవిడ మెషిన్ గాని పెట్టుకుంటా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆవిడ ఏమంటారంటే అసలు వయసుతో పని లేదు, అసలు పుట్టిన నిజంగానే మన దగ్గర ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి, అభిమన్యుడి గురించి మనకు తెలుస్తున్న విషయమే. గర్భంలో ఉండగానే వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఒక వయసుతో పని లేదు అని ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు. సో దట్స్ వెరీ గుడ్ అండి. అది మురళి గారు, మీరేమంటారు చెప్పండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటర్నెట్ పోయిందండి, సారీ, నేను రీకనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అవుతూ ఉంటాయి, కంగారు పడకండి. మీరు ఆ జన్మకు వచ్చేసారు, మీరు డోంట్ వరీ, మీ కంటిన్యూ అవుతున్నాం అంతే. అయితే నేను ఇప్పుడు శారదా పూర్ణ శెట్టి గారి ఆన్సర్ చెప్పిన తర్వాత నా ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ నాకు కూడా ఏర్పడుతుంది. కానీ స్టిల్ నా ఒపీనియన్ నేను చెప్తాను. అదేంటంటే, నేనేం చెప్దాం అనుకున్నానంటే, దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశము అనే పుస్తకంలో ఎవరు విద్యాభ్యాసం గురించి దానిలో విపులంగా ఒక చాప్టర్ రాయబడింది. యాక్చువల్లీ 3rd చాప్టర్ 4th చాప్టర్ నాకు గుర్తులేదు. 3rd or 4th చాప్టర్, 4వ సముల్లాసము 3వదో, అందులో చెప్పబడింది క్లియర్గా ఏ ఏజ్ లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆడపిల్లలు ఎట్లా చదవాలి, మగ పిల్లలు ఎట్లా చదవాలి, ఇలాంటి విషయాలన్నీ రాస్తున్నాయి అందులో. అంటే నేను అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు ఆయన క్వశ్చన్ నేను ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద అర్థం చేసుకున్నాను. ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద చూస్తే సత్యార్థ ప్రకాశంలో దానికి కావాల్సిన ఆన్సర్లు, ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ లో వరకు చదవాలి, ఎంత చదవాలి, ఏం చదవాలి అని ఆయన చాలా విపులంగా రాసి పెట్టాడు. కాబట్టి అందులోనే అది వేద విహితంగా రాశాడు కాబట్టి అందులోనే అన్ని ఆన్సర్లు వస్తాయి. ఏది ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు శారదా శెట్టి గారు చెప్పింది దగ్గర నుంచి తల్లి అందరూ అడుగడిగినా నేర్పిస్తూనే ఫార్మల్ ఎడ్యుకేషన్ దాకా తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది మటు ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు. అదే నా అభిప్రాయం.
అయితే మీ ఇద్దరు చెప్పింది పర్ఫెక్ట్ కరెక్ట్ అండి మురళి గారు. ఇద్దరు మీరు చెప్పింది ఇద్దరిదికి నేను ఆవిడ చెప్పింది పర్ఫెక్ట్. అది అసలు సమస్య లేదు, అది బాటమ్ లైన్. అయితే ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి గారు ఎందుకు చెప్పారంటే ఆయన 5వ ఏటనో 8వ ఏటనో ఒడుగు చేయించి గురుకులానికి పంపించాలి, అక్కడ కూడా మళ్ళీ ఒడుగు చేయాలి అని ఆయనకి స్పష్టంగా చెప్పారు. చెప్పి ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఒకసారి విద్యాభ్యాసానికి వెళ్తే మళ్ళీ విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాతే తిరిగి రావాలి తప్పితే ఈ మధ్యలో తల్లిదండ్రులను చూసుకోవడం అవి ఉండవు అనమాట. సో అది ఆయన చెప్పిన పాఠం. అయితే దానికి ఇప్పుడు మీరు శారదాపూర్ణ గారు, డాక్టర్ శారదాపూర్ణ గారు చెప్పిన దానికి మన మహర్షి దయానంద సరస్వతి చెప్పిన దానికి తేడా ఏంటంటే అది గురుకులానికి పంపించడానికి మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు. కానీ దానికంటే పూర్వం తల్లి చెప్పాలని కూడా చెప్పారు ఆయన. తల్లి 5వ ఏట దాకా పిల్లవాడికి తల్లే గురువు. సో ఆ తల్లి గారు చెప్పిందే వింటాడు. సో అది గర్భం దాల్చిన దగ్గర నుంచి చెప్తున్నారా ఆవిడ, దానికంటే తర్వాత చెప్తున్నారా అన్నది విషయం వేరు. కానీ మొత్తానికి గురుకులం వెళ్ళేదాకా తల్లే గురువు, ఆ తర్వాతనే పిల్లవాడికి వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనకి 3వ ఏటనే తీసుకెళ్ళి ప్లే స్కూల్ అని అక్కడ పడేస్తున్నాం, అక్కడ నేర్పిస్తున్నాం, అన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఉద్యోగాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు ఎంగేజ్ చేయాలి పిల్లల్ని అనే దృష్టితో ప్లే స్కూల్స్ మొదలయ్యి దానిలో వాళ్ళు వెళ్ళి అక్కడ మిగతా పిల్లలతో కూర్చొని నేర్చుకోవడం అది చేస్తున్నారు. ఇప్పుడు అది అవసరమా అవసరం లేదా అంటే అది ఇంకొక చర్చ. కానీ విషయం ఏంటంటే మనకి తల్లి మించిన ఇంకో గురువు లేదు. మొట్టమొదటి తల్లే పిల్లవాడిని కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి ఆవిడ మాట్లాడే సంస్కారవంతమైన భాష, ఆవిడ చూసే వస్తువులు, ఆవిడ తినే వస్తువులు, ఇవన్నీ కూడా మీరు నమ్మరు మురళి గారు. మహర్షి దయానంద సరస్వతి అందులో రాసింది మీరు చెప్పిన 3వ సముల్లాసంలో ఆయన చెప్పింది ఎంత స్పష్టంగా 2వ సముల్లాసంలో చెప్పారంటే 2:3లో ఒక స్త్రీ గర్భం దాల్చటకు ముందర ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ చెడు పదార్థాలు కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి చేయకూడదని ఆయన 1860లోనే చెప్పారు. అంటే అంతకుముందు వాళ్ళ గురువులు చెప్పారు. వాళ్ళ గురువులు అంటే మన భారతదేశంలో స్త్రీకి ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పారు. ఈ రోజున డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఆ ఫిజిషియను అదే చెప్తారు స్త్రీకి, అమ్మ నువ్వు గర్భం దాల్చావు, నువ్వు ఇప్పుడు సిగరెట్ ఏదైనా స్మోకింగ్ ఉంటే ఆపేయాలి, తాగడం ఆపాలి, ఇవి ఆపాలి అవి ఆపాలి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఆ జ్ఞాని, ఆ మహాజ్ఞాని ఆయన ఋషి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అది స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే మాదక ద్రవ్యాలు వాడతారు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. స్త్రీలు వాడతారు, పురుషులు వాడుతున్నారు, అంటే చెడు మార్గం పట్టే వాళ్ళు పిల్లల్ని కనకూడదు, కనాలి అనుకుంటే మటుకు మంచి మార్గానికి రావాలంటే వదిలిపెట్టాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి తల్లే గురువు, మొట్టమొదటి గురువు ఆవిడే, అక్కడి నుంచే విద్యారంభం జరుగుతుందన్నమాట. జరిగి అఫీషియల్గా గురువు దగ్గరికి వెళ్ళడానికి వయసు మటుకు 5 కానీ 8 కానీ చెప్పారు ఆయన. సో ఇది విశేషం అనమాట. సో మనం ఈ ప్రశ్నకి ఇప్పుడు ఆయన రైమ్స్ నేర్చుకోవడం తప్ప కరెక్టా అంటే ఇప్పుడు పిల్లలకి ఎంతసేపు ఆట పాటలు కావాలి కాబట్టి ఆ వయసులో పిల్లలు ప్లే స్కూల్కి వెళ్ళి ఆటలు తప్పు లేదు. అలానే మరి వాళ్ళు రైమ్స్ నేర్చుకున్నారంటే మరి మీరు నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళకి అదే వేద మంత్రాలు నేర్పిస్తే వేద మంత్రాలే నేర్చుకుంటారు. ఇది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. కాబట్టి అది మీరు డిసైడ్ అవ్వాలి. మీరందరూ కలెక్టివ్గా ఒక గ్రూప్ ఏర్పడి బాబు మేము వేద మంత్రాలు మా పిల్లలకు వేద మంత్రాలు నేర్పిస్తాము, ఇవే నేర్పిస్తాము, భగవద్గీత శ్లోకాలే నేర్పిస్తాము, ఇంకోటి ఉండదు, అవే ఆటపాటలు వాళ్ళకి నేర్పిస్తాం చిన్నప్పుడు అని అనుకొని గ్రూప్గా ఏర్పడి అవి నేర్పియాలి. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతున్నది. మీరు గుళ్ళల్లో వాళ్ళు మన బడి అనో చిన్న చిన్నవేవో పెడుతున్నారు కొన్ని. సో ఏదో పిల్లలకి ఏదో ఉంది, అది ఏదో ఉంది, దానికి ఏదో పేరు ఉంది, నాకు సరి జ్ఞాపకం రావట్లేదు. ఆ చిన్న పిల్లల్ని ప్రతి శనివారం ఏమండి మా బడి అని రకరకాల ఫ్లేవర్స్ ఆఫ్ బళ్ళు ఉన్నాయి సార్. అదే అందుకని నేను ఏమంటే అది ఉన్నాయి, కానీ ఇక్కడ సాటర్డే సండేనే అక్కడ ఉంటాయి, మరి వీక్ అంతా ఉండవు. అలా ఏర్పరచుకుంటే ఒక గ్రూప్ ఏర్పడుతుంది. అలా గ్రూప్ ఏర్పడి అలా నేర్పించామనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అలాంటి ఆలోచన గల తల్లిదండ్రులు మాత్రమే వచ్చి వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలి అని మనం కోరుకుంటాం. అది సహజంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఇదంతా ఎలీట్ గ్రూప్ ఏర్పడుతుంది, ఒక ఉత్కృష్టమైన సమాజం ఏర్పడుతుంది. సో ఆ సమాజం ఉత్కృష్టంగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం వేరే వాళ్ళతో తిరగడానికి ఇష్టపడమన్నమాట. ఎందుకంటే ఇది ఉత్కృష్టమైంది. మళ్ళీ వేరే చోటకి వెళ్తే చెడిపోతారు, ఈజీగా ఉంటుంది లైఫ్ అని చెప్పి వాళ్ళ అటు మార్గం వెళ్ళిపోతారని దానికి అగ్రహారం అని ఏర్పడింది ఇదివరకు.
అగ్రహారంలో మరి బ్రాహ్మణులందరూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది ప్రాబ్లం అనమాట. ఏది చెయ్యాలన్నా సొసైటీలో నువ్వు చేయడానికి వీల్లేదు అంటున్నారు, నువ్వు అలాగే చేస్తావు అంటున్నారు. కానీ వాళ్ళు అదే స్కూళ్ళలోకి వెళ్తే మీరు ఇంగ్లీష్ పుస్తకాలు, అవి తెలుగు పుస్తకాలు, హిందీ పుస్తకాలు అన్నీ కూడా ఎవరో డిజైన్ చేసినవే ఉంటున్నాయి కదా. సో అలా మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి మనం ఇలా నేర్పించుకోవాలి అనుకుంటే కనుక అది శ్రేష్టము, అదే వేద పద్ధతి. సో అలా వెళ్తేనే మంచిది, ఉత్కృష్టంగా ఉంటుందని నా అభిప్రాయం మురళి గారు. చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. సో ఇప్పుడు మరి మూడో ప్రశ్నకి వెళ్దామా? Yeah.